హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మన డైలీ రొటీన్ మిల్క్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు. మార్నింగ్ వచ్చేసి మన బడ్డీ అయితే ఓపెన్ చేసేసి మొత్తం క్లీనింగ్ పెట్టేసి క్యాన్లు మొత్తం శుభ్రం చేసేసి స్టార్ట్ చేసేసుకోవాలి మన క్లీనింగ్. ఇప్పుడు మిషన్ కూడా క్లీనింగ్ పెట్టుకోవాలండి ఒకసారి. ఆ క్లీనింగ్ పెట్టాక నేను ఇవన్నీ చదువుకుంటాను. ఏ విధంగా సెట్ చేసి లైన్లో పెట్టించాను. రాగానే మిల్క్ శాంపుల్ తీసి ఇది స్టిర్రర్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టిర్రర్ అయిన వెంటనే మళ్ళీ అనలైజర్లో పెట్టుకోవాలి. ఇదేంటంటే ఫ్యాట్ స్టాండర్డ్ చేసిద్దండి స్టిర్రర్ పెట్టడం వల్ల. స్టిర్రర్ పెట్టకుండా పెడితే మనకి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ వేరియేషన్ చూపిస్తుంది, చాలా వేరియేషన్ చూపిస్తుంది. ఈ అనలైజర్లోకి వచ్చిన ఫ్యాట్ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మిషన్లోకి వచ్చి డీపీలోకి వచ్చేసిద్దండి. ఆటోమేటిక్గా మనకి వేయింగ్ మిషన్లో వేయింగ్ కూడా డీపీలోకి వచ్చేసిద్ది. ఈ రెండు కూడా తీసుకొని ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేసుకొని మన స్లిప్ అయితే ఇచ్చేసిద్ది. అది కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా 57 ఫ్యాట్ వచ్చింది, 8 ఎస్ఎన్ఎఫ్ వచ్చింది. దాన్ని బట్టి రేట్ క్యాలిక్యులేట్ అయ్యి టోటల్ అమౌంట్ కూడా వచ్చేసిద్ది మనకి వేయింగ్తో సహా. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది టోటల్ అమౌంట్. ఇంకో శాంపిల్ అయితే తీస్తున్నాను. ఆల్మోస్ట్ మనకు అన్ని శాంపిల్ క్లోజ్ అయ్యే టైం అయితే వచ్చేసింది. అన్ని శాంపిల్ అయిపోయి క్లీనింగ్ పెట్టేసాను మిషను. మనకి టోటల్గా వచ్చేసి ఈరోజు 61 లీటర్స్ అయితే వచ్చాయి మిల్క్. ఈ